హలో! ఏంటి హెడ్‌లైన్ చూస్తేనేమో క్యాంపింగ్ అనుంది. ఈమేమో వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా? వంటైతే కాదండి. క్యాంపింగ్ కోసమే క్యాప్సికమ్ మ్యారినేషన్ చేస్తున్నానండి. నాకొచ్చేసి వెజ్ ఇచ్చారనమాట. మిగతా వాళ్ళు చికెన్ తీసుకున్నారు. అంటే మేము ఒక 3 మంత్స్ నుంచి నాన్ వెజ్ ఇంట్లో చేయటం లేదని చెప్పేసి నాకు వెజ్ ఇచ్చారు. పన్నీరు అది అలా మ్యారినేషన్ చేసుకొని అట్లా ప్యాక్ చేసుకున్నానండి. ఇదిగో కార్‌లో చూసారా స్టఫు పిల్లల దగ్గర పాపం కాళ్ళ దగ్గర. అసలు నిజంగా మా కార్‌లో ఎంత స్టఫ్ ఉందంటే అది మీకు అక్కడికెళ్ళినాక చూపిస్తాను. మొత్తానికి ప్రయాణానికైతే సిద్ధంగా ఉన్నాము. 3 మంత్స్ తర్వాత ఇప్పుడే ఈ సమ్మర్ హాలిడేస్‌కి ఎటూ వెళ్ళలేదండి. ఇప్పుడే మళ్ళీ క్యాంపింగ్‌కెళ్తున్నాము. దీనికి కూడా ఎళ్ళాలా వద్దా, ఎళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఓకే చేశామనమాట. అంటే మా బాబుకి గూడా ఇంకా నెక్స్ట్ డేకే మాకు స్కూల్ స్టార్ట్ అవుతది. ఇదొచ్చేసి సాటర్‌డే, సండే క్యాంపింగ్ అండి. మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతది మా పిల్లలకి. వాళ్ళకి గూడా కొద్దిగా ఏందంటే మైండ్ రిఫ్రెష్‌గా ఉంటది. ఎక్కడికి ఎళ్ళలేదు కదా! మా పెద్దోడిది గాదు గానీ, మా చిన్నోడైతే వాడికంటే సాట్ ఉంది. నాకేముందని నాకు నెక్స్ట్ ఇయర్ నాకు గూడా సమ్మర్ క్లాసులుంటయి. ఈ ఇయర్ అంతా వాడి వల్ల నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టారు అంటా ఉన్నాడు. సరే మా చిన్నోడి కోసమన్నా అలా సరదాగా తీసుకొని ఎళ్దాంలే 2 డేస్ ఫ్రెండ్స్ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉండిద్ది. వాళ్ళకి రిఫ్రెషింగ్‌గా ఉండిద్ది. మండే నుంచి స్కూల్‌కెళ్ళిపోతారు కదా! అని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నామండి. మేమెళ్తున్న ప్లేస్ పేరు సౌత్ ఎగ్గన్స్ అంటారండి. వచ్చేసాం ఆల్రెడీ. మాకొచ్చేసి 3 అవర్స్ అండి జర్నీ. 2 ½ అవర్స్ అలా చూపిచ్చిద్దనమాట మేమున్న ప్లేస్‌కి ఇక్కడికి. కొద్దిగా లాంగ్ అనే చెప్పాలి. ఇంకొచ్చేసామండి దగ్గరికి దాదాపుగా. ఇదిగోండి ఇదంతా కూడా సౌత్ ఎగ్గన్స్ కిందే వస్తదనమాట. మేము లాస్ట్ ఇయర్ గూడా ఇట్లానే క్యాంపింగ్‌కెళ్ళామండి. వెళ్ళినప్పుడేందంటే ఒక పార్క్ ఉంటది. దాని చుట్టూ ఇంక హౌసులు ఏముండవనమాట. ఒక అడవి ప్రాంతంలాగుండి క్యాంపింగ్ ఉండేదనమాట. ఇక్కడేందంటే లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఇల్లుల్లాగా కనపడ్డాయి. ఇవొచ్చేసి ఫార్మ్ హౌస్‌లేమో అని అనుకుంటున్నాం మేమైతే. ఇగో చూడండి ఫార్మ్ హౌస్‌ల్లాగా అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు చూసారా? అట్లాగా అనుకుంటున్నాం. ఈ మీకు ఇంకొక దారి చూపిస్తాను. ముందు పక్క వెళ్తూ ఉంటే చూపిస్తాను చూడండి. ఇగో ఇదే నేను చెప్తున్నా. అదిగో దారులు కనపడుతున్నాయి చూసారా? కారు వెళ్ళటం వల్ల స్పీడ్‌గా అక్కడ ఆపటానికి గూడా లేదు. దాని లోపలికెళ్ళిపోయామనుకోండి, అటు పక్క అంతా మీకు బీచ్ వస్తదనమాట. బాగా అనిపిచ్చింది. బీచు, పక్కనే హౌసు ఊహించుకోండి ఎలా ఉంటదో. ఇగో పక్కన ఇవన్నీ రెస్టారెంట్లు. మీకు ఇక్కడ కారు ఆయిల్ కొట్టించుకోవడానికి కూడా అక్కడ ముందు పక్క ఉన్నాయండి. పిజ్జాలున్నయి. అంటే ఫుడ్ ఏదైనా మనకి అవైలబిలిటీ కావాలనుకోండి దగ్గరగా తొందరగా తెచ్చుకోవాలన్నా గూడా అన్నీ మనకి దగ్గరలో ఉన్నాయి. ఈ క్యాంపింగ్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా ఫన్నీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగో దగ్గరకొచ్చేసాము. సౌత్ హెగ్గెన్స్ లేక్ పార్క్ అండి. ఇదిగో లోపల ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అయిన తర్వాత మనకు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. క్యాంపింగ్‌కి ఎటెళ్ళాలి, లేక్‌కి ఎటెళ్ళాలి అని మనకి బోర్డులు కనిపిస్తుంటాయి. ఇదిగో చూడండి. బోట్ లాంచ్, క్యాంపింగ్ గ్రౌండ్. 2 యారో మార్కులు ఇటే వేసున్నాయి. బీచ్ స్టోరు, హెడ్ క్వార్టర్స్ అని అటు పక్కేసున్నాయనమాట. ఇప్పుడు మనం క్యాంపింగ్‌కెళ్తున్నాం కాబట్టి ఇటే వెళ్తున్నాము. ఇక్కడొచ్చేసి బీచ్‌లనరండి, లేకులంటారు వీటిని. కానీ మనకి ఇండియాలో బీచ్‌ల్లాగా అలలొస్తూ ఉంటాయనమాట. కానీ ఇక్కడ లేక్ అంటారు వీటిని. ఇక్కడ వాళ్ళందరూ గూడా. ఇదొచ్చేసండి లేక్ దగ్గర పడవల్ని పార్కింగ్ చేస్తారంటారు చూడు. అవన్నమాట. పడవని పార్కింగ్ చేసే ఏరియా అంటారు దీన్ని. మేమిది క్యాంపింగ్ గ్రౌండ్ అనుకొని తిప్పామన్నమాట. తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని వస్తూ ఉన్నాము. ఇదిగో చూడండి, నా ముందు వెళ్తున్న ట్రక్ గురించి చెప్తాను. ఇవి అక్కడ ఎన్ని ట్రక్కులున్నాయంటే అసలు ఇక్కడ వాళ్ళైతే ఈ ట్రక్కుల్లోనే వస్తారండి. మనం ఇలా టెంట్లు కూడా తెచ్చుకుంటారు. కానీ చాలామంది ఇంగ్లీష్ వాళ్ళందరూ ఏందంటే అమెరికన్స్ అందరూ ఈ ట్రక్కులు మాత్రమే యూజ్ చేస్తారండి. అసలు లోపల ఎట్లా ఉంటుందో తెలుసా? లగ్జరీ లాగా బాగుంటది. ఎప్పుడైనా దాంట్లో మేము వెళ్ళాలని ఆశ అన్నమాట. కానీ అది చాలా ఖర్చుతో కూడిందన్నమాట. చూద్దాం ఆ కల కూడా నెరవేరిద్దేమో. అసలు ఇక్కడ ఎందుకు ఆగారంటే అందరూ ఈ సైట్లు ముందుగానే బుక్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ మనకి ఇదిగో ఇట్లాగ రిసిప్ట్ ఇస్తారనమాట. మేము ఆగస్ట్ 22 బుక్ చేసుకున్నాము. 24 వరకు ఉండొచ్చు. 24 ఆఫ్టర్నూన్ వరకు అవైలబిలిటీలో ఉంటామండి ఈడ. 24 ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ మా గుడారాలన్నీ పీక్కొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగో సైట్స్ నెంబర్ ఇలా ఇస్తారండి. 1 to 162 ఉంది చూసారా?
అంటే మనకి సైట్‌లో మాదొచ్చేసి 134 నెంబర్ అనుకుంటా. ఆ నెంబర్‌కి మేము 162 ఇదిగోండి ఇంకో సైట్ చూడండి 122 నుంచి 162 వరకు ఈ సైట్‌లో వెళ్ళాలన్నమాట. అంటే మనకొక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ల ప్రకారం మనం వెళ్ళాలి. ఇదిగో చూడండి లోపల ఎంటర్ అయిపోయాము. క్యాంపింగ్ లోపలికి చూసారా? అటు ఇటు కొంతమందేమో ట్రక్కులు తెచ్చేసుకొని వేసుకున్నారు. కొంతమందేమో టెంట్లు లాగా వేసుకున్నారనమాట. ఇది వచ్చేసామండి మా సైట్‌లోకి. మొత్తం మా వాళ్ళేందంటే మొత్తం ఒక 3 బుక్ చేశారండి సైట్లు. 3, 4 బుక్ చేశారు సైట్లన్నీ గూడా. ఇదిగోండి మాది 134 సైట్ నెంబరు మాకిచ్చింది. అందుకని ఇక్కడ ఇలాగ ఉంటాయండి స్తంభాలకి నెంబర్లుంటాయనమాట. ఆ సైట్‌లోనే మనం ఆపుకోవాలి. ఆల్రెడీ అందరూ వచ్చేసి వేసేసుకున్నారు. ఇక్కడ చాలామంది ఏందంటే ఇక్కడ అమెరికన్స్ ఎక్కువ క్యాంపింగ్‌కి ప్రిఫర్ చేస్తారండి. చాలా చక్కగా బాగుంటది. ఇదిగో మీకు చెప్పానా మా కార్‌లో స్టఫ్ చూపిస్తాను అనని. ఇదిగో చూడండి స్టఫ్. ఫ్యాను, పొయ్యి, గిన్నెలు అన్నీ తెచ్చేసుకున్నామండి ఇక్కడికి. మరి వండుకొని తినాలి గదా! క్యాంపింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ఏదో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తాం కాదు. వంటలు కూడా చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి. అవి కూడా ముందు ముందు వస్తుంటాయి చూడండి. అంటే మనకొచ్చేసి ఇప్పుడు మొత్తము 7 ఫ్యామిలీస్ అండి మాకు ఇప్పుడు ఈ క్యాంపింగ్‌కి వస్తున్న వాళ్ళు. ఇదిగో ముందు పక్క చూసారా? దిండ్లు ఇదేనండి అసలైంది. టెంట్ వేసుకునేదన్నమాట. అమెజాన్‌లో బుక్ చేసాము. చాలా బాగుంది ఈ టెంట్ కూడా. ఇదొచ్చేసి హీటర్ అన్నమాట. ఎందుకంటే మాకు వెదరు చేంజ్ అయిపోతుందండి. ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అనిపిస్తుంది. వెదర్ కొద్దిగా బాగుండట్లేదు. హీటర్ కూడా తెచ్చుకోండి అన్నారు. మా లిస్ట్‌లో పుచ్చకాయలు కూడా వేశారండి. మొత్తం 7 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా! 7 ఫ్యామిలీలకి ఏమేమి తీసుకురావాలి, బయట నుంచి ఎవరు ఏమేమి తీసుకురావాలి, మాకొచ్చేసి కొన్ని ఐటమ్స్ చెప్పారు. మేము ఆ లిస్ట్ ప్రకారం ఆ ఐటమ్స్ తెచ్చుకున్నాము. ఇంకొకళ్ళకి ఇంకొక ఐటమ్ అట్లా చెప్పారనమాట. ఇదిగో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా? అదేనండి బీచ్. లేక్ అంటారన్నాను కదా! లేక్ దగ్గరలోనే వచ్చిందండి మా క్యాంపింగ్ సైట్‌లో అయితే. చాలా బాగుంది. ఇదంతా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు వేసుకుంటారండి. ఫస్ట్ మేమే వచ్చి అడుగు పెట్టామన్నమాట. ఇంకా మా గ్యాంగ్ అంతా రాలేదు. వస్తారు. ఫస్ట్ మేమే వచ్చేసాము. ఇంకా ఎందుకంటే మాకు టెంట్ వేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్దిలే. పోయిన సంవత్సరం కూడా వెళ్ళినప్పుడు మాది బాగా లేట్ అయిపోయిందనమాట. అందుకని అది బాగా టఫ్‌గా ఉందని అది రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తీసుకున్నాము. ఇదన్నా కొద్దిగా ఈజీగా ఉండిద్దేమోనని. ఇది అట్లా పెట్టగానే వచ్చేసిందండి. చాలా బాగుంది చూడండి అసలు. ఈ టెంట్ ఎట్లా వేశారు, ఎట్లా మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎవరు స్కిప్ చేయకుండా. ఫస్ట్ కింద ఇలాగా పట్ట ఒకటి పెద్దది పరుచుకోవాలండి. అదొచ్చేసి విడిగా మనము కొనుక్కోవాలనమాట. ఈ పట్ట మీద ఈ టెంట్ వేయాలి. అప్పుడే మనకేందంటే కిందంతా కూడా బెడ్లు వేసినా, ఏమేసినా కూడా మనకి ఇక్కడ కొంచెం పురుగు అవి ఉంటాయి కదండీ! ఏమి లోపలికి రావన్నమాట మన టెంట్ లోపలికి. ఈ టెంట్ ఇట్లా ఓపెన్ చేయగానే బాగా వచ్చేసిందండి. కాకపోతే నాకెందుకో కొద్దిగా చిన్నగా అనిపించింది. అంటే లోపల బెడ్లు వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండటం వల్ల టెంట్ చిన్నగా అనిపించింది నాకు. కానీ సరిపోయింది. మా 4 మెంబర్స్‌కి ఈ టెంట్ సరిపోద్దండి. ఎందుకంటే మనకు అక్కడ రాస్తారనమాట. ఎంతమంది పీపుల్‌కి ఎంత సైజులో టెంట్లు కావాలో మనకు అక్కడ అమెజాన్‌లో బుక్ చేసుకునేటప్పుడే చెప్తారు. ఇదిగోండి మా పిల్లలిద్దరు ఈయన ఇంకా ఇట్లాగా టెంట్ వేస్తా ఉన్నారనమాట. ఏంది ఈ గుడారాలు వేసుకొని ఈ గుడారాల్లోనే పడుకోవాలండి. మాకొచ్చేసి ఇండియాలో మా అత్తయ్య వాళ్ళ సైడ్‌న కొలుపులు ఉంటాయండి. ఆ కొలుపులకి వెళ్ళేటప్పుడు వేరే ఊర్లో జరుగుతాయి అన్నమాట. ఇట్లానే గిన్నెలు, తెపాళ్ళు, ఫ్యాన్లు, దిండులు, దుప్పట్లు అన్నీ వేసుకొని వెళ్ళాలన్నమాట. అట్లానే అనిపించిందండి నాకైతే. అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ మాత్రం తప్పించుకోలేకపోయాము అనని. కానీ ఇదొక సరదా బాగుంటది. తప్పించుకోవటం అది అనేం కాదు కానీ సరదాగా బాగుంటది. అక్కడ మా అత్తయ్యల ఊర్లో కూడా కొలుపులు చాలా బాగుంటాయి. అమ్మవారి అంకమ్మ తల్లి కొలుపులు అంటారు. అవి బాగుంటాయి. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అండి. ఇలాగా వచ్చి ఇలా అన్ని బిగించుకోవటం. ఇదిగోండి అది వేసినందుకు ఇది ఒకటి ఇచ్చారు చూసారు. ఇది వచ్చేసి అదేనండి రూమ్‌కి అటు ఇటు పార్టీషన్ లా చేస్తారు చూడండి. బెడ్‌రూమ్స్ అంటారు అట్లాగనమాట. ఇదిగో మా హస్బెండ్ ఓపెన్ చేస్తుంది. ఏంటి అంటే ఈ ఈ టెంట్లు వేసిన తర్వాత గాలి వచ్చిందనుకోండి పైకి లెగిసి వెళ్ళిపోతాయి కదా! అలా లెగవకుండా ఉండడానికి ఇవి వచ్చేసి
గుచ్చుతారనమాట, వాటిల్లో పెట్టి సుత్తితో కొడతారనమాట. మీకు ఇదిగో సుత్తి చూసారా, ఇది వచ్చేసి వెయిట్ ఉండదండి, సుత్తి మనలాగా వెయిట్లెస్ అనమాట. ఆ సుత్తితో వాటిని కొడతారు. ఇదిగోండి ఇక్కడ మాన్యువల్ ఇచ్చారు చూడండి, ఇట్లా రావాలన్నమాట టెంట్ మొత్తం వేస్తే. ఇలాగ మనకు అన్ని 1 బై 1 అన్ని చూపిస్తారు ఎలా చేయాలి ఏంటి అని. దానికే ఆ బ్యాగ్ లోపలే ఉంటుంది, అది దానికి అంటించి ఉంటుంది అనమాట. దాని ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోవచ్చండి. ఆల్రెడీ మా హస్బెండ్కి మా పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ మాన్యువల్ ఏం చూడకుండా ఇంకా లేపుతా వెళ్తా బిగించుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకి ఇది 2-3 సార్లు వేసుకుంటూ ఉన్నాం కదండి, ఎప్పుడు వెళ్తుంటాం కదా క్యాంపింగ్లకి, దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. ఇదిగో మొత్తానికి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఇదిగో మా అబ్బాయి చేతిలో ఉన్నది రూమ్ పార్టీషన్ అంటారు చూడండి, ఆ దాని లోపలికి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్ లాగా చేసుకోవచ్చు, 2 రూమ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఒక రూమ్ అటు ఒక రూమ్ ఇటు లాగా ఒక తెరలాగా కట్టచ్చండి, లోపల కట్టచ్చంట. కానీ మేము అది కట్టలేదు, ఎందుకు రూమ్ అట్లా ఉండటంలే అని చెప్పేసి 2 పొరుపులు ఒకే దగ్గర వేసేసుకున్నాం అనమాట. అంత పెద్ద ప్లేస్ ఏమి ఉండదు లేండి, అది కట్టినా కూడా వేస్టే అసలు, ఎందుకంటే దాన్ని కట్టలేదు. ఇది వచ్చేసి అటు 2 పక్కలే రావచ్చండి మనము, అదే చూపిస్తున్నారు మా పిల్లలు. ఇటు కూడా రావచ్చమ్మా, ఇటు కూడా ఓపెన్ ఉంది, మొత్తం తీసుకొని రావచ్చు అని చూపిస్తున్నారు వాళ్ళు. 2 ఎంట్రన్స్లు ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇది వచ్చేసి మీకు ఇట్లాగ మొత్తం తీసుకొని 2 డోర్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకో పక్క ఏమో ఒక సైడే ఓపెన్ చేసుకొని ఒకళ్ళు అట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. మేము ఇల్లు కట్టుకున్నాము, వచ్చి చూడండి ఎలా ఉందో మా ఇల్లు, ఒకసారి ఒక లుక్ వేసేసేయండి లోపల. లోపల ఇంకా సెట్ చేసినాక చూపిస్తాను. ఇంకా అదేసరికి రిలాక్స్ అయ్యి అలా కూర్చున్నారండి. ఇదిగోండి ఇవి చైర్లు అన్నమాట. చైర్లు చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నామో, అలా ఫోల్డ్ చేసుకొని తీసుకొచ్చుకోవాలండి, లేదంటే ఇలాంటి చైర్లు ఉంటే అన్ని పట్టవు కదా ఒకేసారి. మా చిన్నోడు చూడండి ఇంకా దానికి బిగించాల్సి ఉన్నాయన్నమాట. అవి వాళ్ళందరూ వచ్చినాక బిగిద్దాం, మళ్ళీ ఇక్కడ వేయాలా అక్కడ వేయాలా తెలియదు కదండి టెంట్. ప్రస్తుతానికి అక్కడ వేసి కూర్చున్నాం అనమాట. మిగతా వాళ్ళందరూ వచ్చినాక దాన్ని బట్టి చేద్దామని రిలాక్స్గా అలా కూర్చున్నాం. ఇదిగోండి 1 బై 1 వస్తూ ఉన్నారు అందరూ. సెకండ్ వీళ్ళు వచ్చారు, లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి ఇలా టెంట్ వేసేటప్పుడు ఇలా హెల్ప్ చేశారనమాట వీళ్ళు. వాళ్ళది వచ్చేసి కొంచెం చిన్న టెంట్ అనమాట, 2 చిన్న పిల్లలని. ఇది ఇంకా వీళ్ళ తర్వాత 1 బై 1 వస్తూ ఉన్నారండి. ఇదిగోండి మొత్తం ప్రస్తుతానికి ఒక 3 ఫ్యామిలీలు వచ్చినాయి అనమాట. వాళ్ళు టెంట్లు వేసుకునే బిజీలో ఉన్నారు అందరూ. ఇదిగో నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చింది, గుణ గారు ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ. సరే వాళ్ళందరూ టెంట్లు వేసుకుంటున్నారు కదా అని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బీచ్ వరకు వెళ్ళేసి వద్దామని చెప్పేసి, ఇదిగోండి బీచ్ చూద్దామని చెప్పేసి వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ అంత సౌండ్ సరిగా లేదని ఆఫ్ చేశాను. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. అసలైతే ఈ బీచ్ అసలు ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు హాయిగా రిలాక్స్ అవ్వచ్చండి, అంత బాగుంది బీచ్ ఒడ్డును కూర్చొని చూస్తూ ఉంటుంటే. ఈ బీచ్లో ఇంకో ప్రత్యేకత ఏందో తెలుసా మీకు, అక్కడ చూడండి కుక్కని తీసుకెళ్తా ఉన్నారు. మీకు అక్కడ ఇంకో కలర్ కనిపిస్తుంది కదా లైట్, ఇంకో బ్లూ కలర్గా, అక్కడ వరకు మనము నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అంటే అంత లోతు ఉండదన్నమాట. మీకు అక్కడ పడవలు అవి కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు మనము నడుచుకుంటూ వెళ్ళిపోతే మన మోకాళ్ళ పై వరకే నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇదొక అడ్వాంటేజ్, పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా. అదిగో మేమున్న ఈ క్యాంపింగ్ సైడ్ పక్కనే ఈ బీచ్ కూడా ఉందన్నమాట. అంటే దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అదే మనం అటు సైడ్ నుంచి వచ్చి అక్కడ ఫస్ట్ ఫ్రంట్లో చూపించా చూసారా, అక్కడ వచ్చింది అనుకోండి చాలా లాంగ్ అవుతుంది. సరే అలాగా ఒక క్లిప్ తీసుకొని ఇట్లా వస్తున్నామండి. ఇదిగో చూడండి ఇప్పుడిప్పుడే వేసుకుంటున్నారు. ఇంకో ఫ్యామిలీ వచ్చారు, ఇదిగో విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు వచ్చి వేసుకుంటున్నారు. మా పిల్లలు అందరికి తలా ఒక చేసి హెల్ప్ చేస్తా ఉన్నారు. మీకు ఒకరిని పరిచయం చేస్తారండి. ఇదిగో ఈ కళ్ళద్దాలు పెట్టుకొని, ఇది ఈయన చూడండి సుత్తితో కొట్టబోతున్నాడు. అసలు ఈ అంతా కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి మా గ్యాంగ్ అయితే. ఇదిగో వీళ్ళ గురించి నేను చెప్దాం అనుకుంటుంది. ఈ క్యాంపింగ్ మొత్తానికి హోస్ట్ వీళ్ళిద్దరేనమాట, కళ్యాణను పూజిత వాళ్ళ ఫ్యామిలీ అండి. అంటే ఆయన ఆర్గనైజేషన్లోనే ఇది మొత్తము ఈ సైట్లు బుక్ చేయటము, అందరికీ ఏమేమి తీసుకురావాలి చెప్పడము,
పాపం దగ్గరుండి ఆయనే అన్ని తీసుకొచ్చుకున్నారనమాట. మీకు ముందు ముందు చూపిస్తాను ఏమేమి జరిగినాయో కూడా. ఇదిగోండి మా టెంట్ లోపల ఎట్లాగా మేము చేసుకున్నామో చూపిస్తాను రండి. ఇదిగో పరుపులు 2 వేసామండి. ఈ పరుపులు కూడా గాలి మనం ఎయిర్ ఇలాగ నొక్కగానే పైకొస్తాయి అన్నమాట ఓపెన్ చేయగానే. అలాంటి పరుపులే బుక్ చేసాము. చూడండి ఇదిగో కొద్దిగా ప్లేస్ ఉందన్నమాట. పరుపులు పెద్దయేమో అని అనిపించింది మాకు. కానీ పడుకోవడానికి కంఫర్టబుల్గా బాగున్నాయండి. ఇవైతే కూడా బాగా అనిపించినాయి. ఆ పరుపుల్ని వీడియో తీయటానికి మేము బీచ్కి వెళ్ళాం కదండి, వచ్చేసరికి అన్నీ వేసేసారనమాట. అవి ఎప్పుడైనా ఎలా ఓపెన్ చేయాలో ఇంకోసారి వీడియో తీస్తానండి మీకు. ఇదిగోండి అందరు టెంట్ చూడండి. మా హోస్ట్ గారు అయితే లైటింగ్ కూడా పెట్టుకున్నారు దానికి, నైట్ పూట లైటింగ్ మెరుస్తూ ఉంటుందని. అందరు టెంట్లు అయితే వేసేసుకున్నారని ఇక గ్రిల్ స్టార్ట్ చేసేసారు. ఇది వచ్చేసి వెజ్ వాళ్ళకి గ్రిల్ అండి. ఆ గ్రిల్ ఎట్లాగా ఓపెన్ చేయాలి ఏంటి అవన్నీ కూడా, అంటే ఈ గ్రిల్ మొత్తం కూడా వాళ్ళదేనమాట. ఇదిగో చూడండి, ఇది దీంట్లో మనం వెజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూసారా, అది రౌండ్ గ్రిల్ అనమాట. దీంట్లో వచ్చేసి చికెన్ పెడతారనమాట. ఇవన్నీ రెడీ చేసే లోపల పిల్లలకి ఈ టెంట్లు వేసినందుకు పాపం ఆకలేసిద్దని సమోసాలు ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చారండి. ఇదివరకైతే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఈసారి అందరూ ఫుడ్ కాకుండా ఇలా బయట నుంచి ఏమైనా తెచ్చుకుందామని సమోసాలు ఆర్డర్ పెట్టుకున్నారు. పిల్లలు స్నాక్స్ లాగా తింటారులేనని. ఇదిగో గ్రిల్కి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ బొగ్గులు వచ్చేసి మాకు కాస్కోలో వాల్మార్ట్లో అట్లా దొరుకుతుంటాయండి. అవి ఒక బ్యాగ్ తీసుకొస్తారన్నమాట అందరి మీద. రెండిట్లో వేసేసి ఇంకా కాల్స్తున్నారు. దానిపైన వచ్చేసి గ్రిల్ పెడతారనమాట. ఎలా చేస్తున్నారు చూడండి. అనుకుంటాం కానీ గ్రిల్ కూడా చాలా టఫేనండి. అదంతా వచ్చి ఆ పొగకి కళ్ళు మండుతాయి తెలుసా. మనకి బొగ్గులు పొయ్యి మీద చేస్తుంటారు చూసారా పాతకాలంలో వంటలు, అట్లాగా చెయ్యాలండి ఇవన్నీ కూడా. అదిగో చికెన్ ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పాను కదా మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చారని, చికెన్ పెట్టేస్తున్నారు దీని మీద. మంట ఎక్కువ వస్తే మాడిపోతాయండి. చికెన్ చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి అప్పటికే అడుగంటుకుంటా ఉన్నాయి. ఇది వచ్చేసి పిల్లలంట స్లీప్ ఓవర్ చేస్తారంటండి. ఇక్కడ కిడ్స్ అందరూ ఒక దాంట్లో పడుకుంటారంట, వాళ్ళకి టెంట్ వేసుకుంటున్నారు. ఇదిగో చెప్పానా, అసలు అది చాలా వేడిగా ఉంటుందండి. పాపం కాలుతా ఉంటవి చేతులు. ఇంకా మీకు వేడి వచ్చే కొంది ఇంకా గ్లౌజులు వేసుకొని చేస్తూ ఉంటారనమాట. బాగా సెగ తగులుతుంది. వెజ్ వాళ్ళకి వెజ్ ప్యాటీస్ అంటారండి. అంటే బ్రెడ్ తీసుకొచ్చారు బర్గర్ టైపులో, బర్గర్లా చేసిద్దాము వెజ్ వాళ్ళకి, అవైతే తింటారని చెప్పేసి తీసుకొచ్చారు. అవి కూడా కాస్కోలో ఒక బ్యాగ్ దొరికిద్ది అనమాట. వీళ్ళిద్దరు కలద్దాలు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా, పొగ వస్తుందని పెట్టుకున్నారండి. నేనేంటంటే వాటిని తిప్పుదామని ట్రై చేశాను. అంటే అదంతా బాగా కాలట్లేదులే అని చెప్పేసి చేత్తో తిప్పడానికి చూశానండి. వాళ్ళు కాలుతుందేమోనని గెంటిచ్చారు. ఇదిగో పైన చూసారా మీకు అవి కూడా పెట్టారు. బటరు చీజ్ పెట్టారు. అయిపోయినాయి వెజ్ ప్యాటీస్. ఇప్పుడు బ్రెడ్ని ఏంటంటే లైట్గా టోస్ట్ చేసి బర్గర్ టైపులో పెట్టిస్తారనమాట. ఇదిగో చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, తీసేస్తున్నారు. ఇదిగో నేను పన్నీర్ చేసుకొని వచ్చానని చెప్పా కదా, ఇదిగో పన్నీర్ గ్రిల్ చేస్తున్నారు. వెజ్ ప్యాటీస్ అయిపోయినాయి, దానిపైన పన్నీర్ పెట్టేస్తున్నారు. పన్నీర్ కూడా చాలా మంది మ్యారినేషన్ బాగా చేసావు బాగుందని చెప్పేసి అన్నారండి. ఈసారి నుంచి పన్నీర్ నాకే ఇస్తానంటున్నారు, బాగుంది టేస్ట్ అని. ఈ పన్నీర్ ఈసారి చేసేటప్పుడు మీకు ఒక వీడియో చేసి పెడతాలేండి. ఇదిగో ఈ స్టఫ్ అంతా అక్కడ పెట్టేసుకున్నామండి. వాటర్ బాటిల్స్ మొత్తం 3 క్యాన్లు తెచ్చారు, బాటిల్స్ కూడా. పన్నీర్ కూడా అయిపోయింది. ఇదిగోండి మా ఫ్రెండ్ చేసి ఇచ్చింది నాకు. పాప నేను వీడియోలు తీస్తున్నానని నా కోసం తను చేసింది లక్ష్మి. ఇదిగో చికెన్ కూడా చూడండి మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇంక ఈ చికెను, ఆ వెజ్ బర్గరు, పన్నీరు ఇవి తినేసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని పడుకున్నామండి. నెక్స్ట్ డే చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, 7 o'clock. అందరు లేచేశారు, నేనే కొద్దిగా లేట్గా లేచానేమో అనిపించింది. లేచి అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు, గుడ్ మార్నింగ్ చెప్తా హాయ్ చెప్తా ఉన్నారనమాట. నైట్ కొద్దిగా లేట్ అయింది కదా. ఇదిగో ఈ టెంట్ వచ్చేసి మీకు స్టఫ్ పెట్టుకోవడానికి, ఏదైనా వర్షం పడినా దాని కిందకి వెళ్ళిపోతా ఉంటాం. అందరూ గుడ్ మార్నింగ్లు చెప్తున్నారు. నేను ఇంకా ఏం చేశారా అని ఎత్తుక్కుంటూ వస్తుంటే అప్పుడే పాలు పొయ్యి మీద పెట్టి కాఫీలు కలుపుకుంటున్నారండి తాగడానికి. తిను పూజిత చెప్పాను కదా హోస్ట్,
తను చేస్తుందన్నమాట పాపం. అందరికి కాఫీలు తను కల్పిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం హెల్ప్ చేశారు. నేను కొద్దిగా లేట్‌గా లేచానని అందరికి తను కల్పిస్తా ఉంది. కాఫీలు తాగుకుంటా అలా సరదాగా కూర్చొని మార్నింగ్ ఇలా ఎంజాయ్ చేస్తా మాట్లాడుతా ఉన్నామండి లేడీస్ అందరం. ఈ డే అసలు వస్తదా చెప్పండి? మన ఇంట్లో అయితే ఉరుకులు, పరుగులు. ఇలా కూర్చొని అసలు ఎప్పుడైనా కాఫీలు తాగుతామా? ఇదొచ్చేసి టీకి వడపోయటానికి కప్పుకి అలాగా రంధ్రాలు పెడుతున్నారండి. ఎందుకంటే అది స్ట్రైనర్ మర్చిపోయి వచ్చాము. అందుకని అట్లా పెడుతున్నారు. ఇదిగో చూడండి, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఫస్ట్‌లో. తర్వాత వచ్చేసి టిఫిన్ కింద బ్రెడ్లు, జాము అట్లా తీసుకొచ్చేసారనమాట. ఎందుకంటే సాటర్డే కదండి, అందరూ వెజ్జే అనమాట. దాదాపు ఎవరు తినరు నాన్ వెజ్. కొంతమంది జెంట్స్లో తింటారు, కానీ ఇంకెందుకులేనని చెప్పేసి నాన్ వెజ్ ఎవరు తినకుండా బ్రెడ్, జాము చేసేసుకుంటున్నారు మార్నింగ్. అక్కడ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు బ్రెడ్ జామ్ చేసుకుంటున్నారు. ఇదిగోండి చెప్పానా ఇక్కడ వచ్చేసి కూరలు చెయ్యాలని. కందిపప్పు, బియ్యం ఎందుకు చూపిస్తానంటే వాళ్ళు టమాటా పప్పు వేసుకొని రైస్ వండుకుందామని చెప్పేసి ఇంకా అందరం తలా ఒక రైస్ కుక్కర్ పట్టుకొచ్చాము ఇంట్లో నుంచి. ఒక 2 గిన్నెల్లో పప్పు వేసాము, ఒక 3 గిన్నెల్లో రైస్ పెట్టాము అనమాట. ఈ గిన్నెలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? బట్టలు ఉతకడానికి చెరువులకు వెళ్తాం, గుర్తుందా మీకు? అట్లా గిన్నెలు తీసుకొని, నీళ్ళు ఉండవు కదా, నీళ్ళు ఇదిగోండి ఇక్కడ ట్యాప్ దగ్గరకు వచ్చి బియ్యము, కందిపప్పు ఇలాగ కడిగి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పట్టేసేసుకొని అక్కడికి వెళ్ళి వండుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం అనమాట. అదిగోండి మా ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఈ కుళాయిల దగ్గర బిందెల దగ్గర వరుసగా తన్నుకుంటారు, గుర్తుందా? ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకున్నారనమాట మా ఫ్రెండ్స్ అందరూ. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ. ఇది చూసారు, ఈ చెట్టుకి 3 ఉయ్యాలు వేసారు కదండి, అది చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కడిగేసుకున్న తర్వాత వచ్చేసాము. ఇవి ఎలా పెడతామో ప్లగ్ కనెక్షన్ చూపిస్తాను రండి. ఇదిగో అది అలా స్తంభం లాగా ఉంటుంది. మీకు ఫస్ట్లో చూపించాను కదా 134, అదేంది స్తంభం అనుకున్నారు కదా, ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్ అండి. ఇలాగ మనము ఏమన్నా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము ఫ్యాన్లు, హీటర్లు కూడా తెచ్చుకున్నాం కదా, ఇక్కడే వైర్ కనెక్షన్ ఇస్తామన్నమాట. ఇట్లాగా రైస్ కుక్కర్లు పెట్టామని ఆ ఫ్యాన్ కనెక్షన్ అవన్నీ తీసేసాం అనమాట. ఆరెంజ్ కలర్లో మీకు కనపడుతుంది చూసారా, పెద్ద వైరు. ఆ వైరుని మేము ఇట్లాగా పెద్దది తెచ్చేసుకొని ఇది ఇక్కడ మా లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి అక్కడి నుంచి ఇంకో కనెక్షన్ పెట్టుకున్నాము. ఇదిగో లోపలికి ఇట్లా వైర్ ఉండిద్ది అనమాట. ఇదిగో ఫ్యాన్కి, హీటర్కి అట్లా ఇస్తామన్నమాట. మేము అలా కష్టపడి వంట చేస్తుంటే వీళ్ళు చూసారు ఇలా ఆడుకుంటున్నారు. పోనీలేండి పాపం, మండే నుంచి ఫ్రైడే వరకు కష్టపడతారు కదా, ఈ సాటర్డే సండే ఆడుకోమని మేమే అవకాశం ఇచ్చామన్నమాట. జాలీగా ఆడుకుంటున్నారు. ఎంతైనా మమ్మల్ని తీసుకొచ్చారు కదా ఇక్కడికి, అది విన్నారంటే వీళ్ళందరూ ఇంక నా మీద ఎగబడతారు. చాలా బాగుందిలేండి, అందరం బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా, పెద్దలు అందరూ ఆడుకుంటా ఉన్నారు. ఇట్లాగా బాల్తో కూడా శుభ్రంగా ఆడుకుంటా ఉన్నారండి. మేమైతే ఇలా వాక్కి వెళ్తా ఉంటుంటే వీళ్ళందరూ ఆడుతున్నారు కదా అని ఒక చిన్న వీడియో తీసానమాట. మేము అటు లేడీస్ అందరం వాక్కి వచ్చామన్నమాట. ఆ పప్పు, ఆ రైస్ కుక్కరు అన్ని కుక్కర్లో పడేస్తే ఇంకా వాటంతటా అవి ఇన్స్టాపాట్ కదండి, ఉడికిపోతాయి. మనం ఏం దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా జెంట్స్ అందరూ అలా ఆడుతుంటే మేము ఇట్లా వాకింగ్ చేస్తాం. కొంతమంది పిల్లల్ని సవరించుకుంటా చూపిస్తాను చూడండి. అదిగోండి జెంట్స్ అక్కడ ఆడుకుంటా ఉన్నారు, తల్లులేం పాపం పిల్లల్ని ఎత్తుకొని ఊరడిస్తూ ఉన్నారు. ఇంక పిల్లల సంగతి తెలిసిందే కదా, ఒక వస్తువు దగ్గర అటు ఇటు తన్నుకుంటూ ఉంటారని. అంతే జరిగింది. ఇంకొచ్చేసామండి, పప్పు తాలింపులు వేసేసుకుంటూ పిల్లలు ఇంకా బాగా ఆకలి మీద ఉన్నారు. పొద్దున బ్రెడ్లు ఏం మూలక కబురు చెప్పండి, అవి ఆకలికి ఆగలేవు కదా పాపం. నైట్ కూడా అన్నం ఏం తినలేదు, బర్గర్లు తిన్నారు. అవి ఎంతవరకు, ఇదిగో ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు, పప్పు పొళ్ళు అవి తెచ్చుకున్నాం అనమాట. సాటర్డే అయ్యేసరికి పప్పు వండుకోవాల్సి వచ్చిందండి, అంతేను. మళ్ళీ రేపు సండే అయితే బాగా దిట్టగా చికెన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అందరూ తాలింపు వేసాం కదా, ఇంకా జెంట్స్ అందరూ పిల్లలకి ముందు వాళ్ళు తినేస్తున్నారనమాట. తర్వాత మేమందరము లేడీస్ అందరం కూర్చొని తిన్నాము. తిన్నాక అది అరిగిన దాకా కొన్ని మాటలు జరుగుతాయి, చూడండి. ఆ మాటలు ఏంది వినండి మీరే. చాలా బాగుంది పప్పు అయితే ఎవరు చాలా బాగా చేశారు. దుర్గా సూపర్ ఇంకా బాగా తిని పెడుతుంది. బాగా పప్పు బాగుందండి. పెద్ద పిల్లలు చెప్పు ఒకటి సూపర్ ఉంది, అది బాగుంది.
మాటలు లేవు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఇప్పుడు పెద్దగా చెప్పండి. మామిడి చేసిన పప్పు చాలా బాగుందండి. తిడుతున్నాడు, ఎవరు పప్పు చేసిందని తిడుతున్నాడు ఈడ. చికెన్ ఫ్రై లోకి ఆల్రెడీ నువ్వు ఒకటి పెట్టినట్లున్నావుగా, ఇంకోటి ఎందుకు సెట్ చేస్తున్నావు? అవును, బాయ్స్ క్యాంపింగ్ నేను వెళ్తున్నా. కాదు పూజ ఏం చెప్పాను, మేము అబ్బాయిలు క్యాంపింగ్ పెట్టుకుంటాం అంటే మీరు అందరూ భలే ఎంజాయ్ చేస్తారు, అసలు మమ్మల్ని తీసుకెళ్ళరు, మేము పిల్లల్ని చూసుకోవాలని. సరే అయితే కొన్ని మీరు అమ్మాయిలు క్యాంపింగ్ పెట్టుకోండి అని చెప్పారు. మేము అమ్మాయిలు అందరూ వెళ్తే మీరు పిల్లలు వదిలేసి మీరే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కూడా అంటారు. ఎంతసేపు వీళ్ళు ఎక్కడ చూసారా అండి, పప్పు వేసుకొని తిన్నాము హ్యాపీగా మాట్లాడుకోకుండా. మళ్ళీ రేపొద్దున వంటలు ఏం చేయాలి, దాంట్లోకి ఏం కావాలి ఏంటి, ఈ డిస్కషన్ అన్నమాట. ఇంకా మా డిస్కషన్ ఇలా నడుస్తూ ఉంటే పిల్లలందరూ పాపం ఇక్కడ కూర్చొని ఏయో గేమ్స్ తెచ్చుకున్నారు. వీళ్ళు ఆడుకుంటా పిల్లల్ని ఎంగేజ్ చేస్తా మా పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడి నుంచి బీచ్కి రెడీ అయిపోయామండి. మరి అరగాలి కదా, మళ్ళీ సాయంత్రానికి తినాలిగా. చూడండి, ఆయనైతే టోపీ అడ్డం పెట్టుకుంటున్నాడు సరదాగా. మళ్ళీ నేను చెప్పాను మీకు ఇట్లానే పోస్ట్ చేస్తానని, ఆయన కూడా పెట్టుకున్నారనమాట. అంటే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, బీచ్లో మాకు కింద పట్టలాగా వేసుకొని కూర్చుందామని తీసుకురావడానికి వెళ్ళారు. పరిగెత్తాలి, సబరమే పరిగెత్తాలి. అసలు మామూలుగా గొడవ చేయరండి, ఇంకా చాలా కళాఖండాలే ఉన్నాయి. మళ్ళీ అన్ని వదలటం దేనికిలేనని చెప్పి అది వచ్చేసి చేతిలోది డస్ట్బిన్ కవర్ అండి. అంటే వీళ్ళు బోట్లు తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. ఇదిగో ఇవే బోట్లు నేను చెప్పింది. అవి తీసుకురావటానికి అట్లాగా అందరూ ఒక కారులో వెళ్ళేసేసి అక్కడే డస్ట్బిన్ గార్బేజ్ ఉంటుంది, అక్కడ వేసేసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళారు. చూడండి, అక్కడ బోల్తా పడ్డారు ఒకళ్ళు. విక్రమ్ గారే పడింది అనమాట. అంత లోతేం ఉండదులేండి, పిల్లలతో సరదాగా వాళ్ళకి రాదు కదా, వాళ్ళని ఎక్కించిపోయి అలాగ పడుతుంటారు. ఇదిగో మా పిల్లలు కూడా కుస్తీ పడుతున్నారు. మా పెద్దోడు చెప్తుంటాడు అన్నమాట, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని. ఇంకా అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మా చిన్నోడు చేస్తా ఉన్నాడు. చాలా సరదాగా అనిపించిందండి అసలు బీచ్లో అయితే మాకు. మేమైతే చాలా లోతుకి వెళ్ళినట్టు అనిపించింది, చాలా దూరం వెళ్ళిపోయాము చెప్పాను కదా. కానీ ఎక్కువ ఫోన్లు అయితే తీసుకెళ్ళలేకపోయి వీడియోలు తీయలేదు. ఇదిగోండి, ఈ పట్టల్లా తెచ్చారనమాట, అలా కూర్చోవచ్చు, బాగుంటుందండి. అది కూడా చాలా ఎంజాయ్ చేసాం బీచ్లో అయితే. అదిగో చూడండి, ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇలాగా అదిగో అలా పడుకోవచ్చు అనమాట మ్యాట్లో. మా హస్బెండ్ వెనక అనుభవించు రాజా అని అంట లేచి డాన్స్ వేస్తున్నాడు బీచ్లో. చూడండి, అలా పడుకోవచ్చు ఆ మ్యాట్ల మీద, బాగుంటది సరదాగా కూడా, కొంచెం రిలాక్సేషన్గా. మేమందరం అయితే చిన్నపిల్లలం అయిపోయామండి, చాలా బాగా అనిపించింది మాకు. ఎవరైనా బీచ్లో దిగితే అంతే కదండి, చుట్టూ మ్యాగాంగే మొత్తం కూడా. అందరం బాగా ఇలాగ ఎంజాయ్ చేసామండి బీచ్లో. మేము సండే ఏం చేసుకున్నాము, ఏ వంటలు చేసుకున్నాము, ఈ టెంట్లు ఎప్పుడు తీసుకుని వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సరేనండి, మరి ఉంటాను.